ప్రమాదం పొంచి ఉందంటారా ఏంటి? రవి గారు, అనేక అంశాలు వచ్చాయి శ్రీవర్ధన్ రెడ్డి గారు మన కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినటువంటి వాటిల్లో. అవును సార్. వాటన్నింటిలోకి వెళ్ళటం అనేటువంటిది మనకున్నటువంటి సమయం కూడా పర్మిట్ చేయదు. అందుకని నేను యుద్ధానికి సంబంధించి భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానం దాని మీదనే నేను ఎక్కువ మాట్లాడతాను. మిగిలిన వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. అది యుద్ధం అనేటువంటిది ఎవరికి మంచిది కాదు, భారత్కి అసలు మంచిది కాదు. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగితే ఇవాళ ప్రపంచం ఒక కుగ్రామంగా మారినటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఏ మూల ఏది జరిగినా కానీ గ్రామం మొత్తానికి కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ 10 రోజుల యుద్ధంలో $72 ఉన్నటువంటి ముడి చమురు ధర ఇవాళ $116 పెరిగింది ఈరోజు. మరి ఇదే యుద్ధం కనుక కొనసాగేట్లయితే కొంతమంది గతంలోనే చెప్పినట్టుగా $150 అవుతుందా, $200 అవుతుందా అనేటువంటి దాన్ని అది ఊహించుకోవాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు భౌతికంగా $72 నుంచి $116 పెరిగింది. ఈ $116 పెరిగినటువంటి ఈ సమయంలోనే నిన్న కేంద్ర ప్రభుత్వం మేము వినియోగదారుల మీద ఎలాంటి భారం మోపం అని చెప్పేసి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అదే ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచింది. అంటే చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతన ఉండట్లేదు అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ యుద్ధానికి సంబంధించి మన దేశం అలేని విధానం అంటే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని చెప్పడం కాదు. మనంగా అటువంటి వాటిని ప్రోత్సహించకుండా మనంగా దూరం ఉండటం, ఎవడన్నా తప్పు చేస్తే తమ్ముడు తనవాడైనా ధర్మమే అనేటువంటి దానికి మన వారసత్వంగా వచ్చినటువంటి దానిలో తప్పని చెప్పాలి. తప్పని చెప్పకపోతే మేము అలేని విధానం అని భజన చేసుకుంటా ఉంటే అది గతంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ అసలు ఆ అలేని విధానం అనేటువంటి మాట ఇప్పుడు బీజేపీ నాయకుల నోట, నరేంద్ర మోడీ గారి నోట రావట్లేదు అనుకోండి. ఎందుకంటే ఆ విధానాన్ని వదిలేశారు. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధంలో అనేకమైనటువంటి ప్రశ్నలు నరేంద్ర మోడీ గారి మీదనే ప్రత్యేకంగా వ్యక్తిగతమైనటువంటి దాడి చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ ప్రధానంగా బీజేపీ నేతలు, మన శ్రీవర్ధన్ రెడ్డి గారి కాదు, లేకపోతే అసలు మొత్తంగా టీవీ డిస్కషన్స్ లో వచ్చినటువంటిది. ఈ దేశంలో తెల్లవారినా లేకపోతే ఈ దేశంలో పొద్దుగూకినా లేదా వర్షం పడినా ఎండ వచ్చినా అన్నిటికీ నరేంద్ర మోడీ గారే కారణం అని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవం. ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేను బయలాజికల్ గా పుట్టలేదు, నేను దైవాంశ సంభూతుడిని అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం అది. అందుకని ఒకటైతే ఇప్పుడు ఈ యుద్ధానికి వచ్చేసరికి యుద్ధంలో ఎవరు ఉన్నది, ఏకపక్షంగా దాడి చేసినటువంటి అమెరికా, ఇజ్రాయెల్, దాడికి గురైనటువంటి ఇరాన్, ఆ దాడికి ప్రతి దాడి చేస్తున్నటువంటి ఇరాన్. ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో మనం అలేని విధానం ప్రకారమైనా లేకపోతే మనకి ఏ దేశంతో శాంతి కావాలని కోరుకునే దాని ప్రకారమైనా కానీ నరేంద్ర మోడీ గారు ఇరాన్ తో తప్ప ఇజ్రాయెల్ తో మాట్లాడారు, ఇతర కొన్ని గల్ఫ్ దేశాలతో మాట్లాడారు. ఎందుకని మోడీ గారితో మాట్లాడటం, మనం డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడారు, ఎందుకంటే ఆయన జిగిని దోస్తు కదా. ట్రంప్ తో మాట్లాడి లేకపోతే ఇరాన్ తో కూడా మాట్లాడి, బాబు కొద్ది రోజులు యుద్ధం ఆపండి, గల్ఫ్ లో చిక్కుకుపోయినటువంటి మా వాళ్ళు రావడానికి, కొంతమంది ఎవరైనా అక్కడ ఉండదలుచుకుంటే అది వాళ్ళు వేరే అంశం, రావడానికి అనేక మంది ఆందోళన జరుగుతున్నారు అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటి సమస్య. అసలు ఇరాన్ తో ఎందుకు మాట్లాడలేదు? ఇజ్రాయెల్ తో మాట్లాడి మీరు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు బాగున్నారా లేదా అని అడిగినటువంటి వాళ్ళు, ఇరాన్ కూడా మనకు మిత్రదేశమే కదా. ఇజ్రాయెల్ కంటే మనకి ఇరాన్ ముందు మిత్రదేశం. ఇజ్రాయెల్ అనేటువంటిది నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత కొత్తగా మనకు మిత్రుడైంది. కానీ ఎక్కడ ఇంతవరకు మన ప్రధాని ఎవరు కూడా ఇజ్రాయెల్ కి వెళ్ళలేదు. ఎందుకని ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల పట్ల, పాలస్తీనా పట్ల చేస్తున్నటువంటి దుర్మార్గానికి మనం నిరసన తెలియజేశాం.
అవును. అలీన విధానంలో కూడా నిరసన తెలియజేశాం. ఉమ్, అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఓటు చేశాం మనం. ఉమ్, అందుకని ఇది కొత్త కొత్త బంధం. ఓకే. ఇక నరేంద్ర మోడీ గారిని ఇజ్రాయెల్ కొత్త బంధం. ఉమ్, సరే, ఆ బంధం గురించి దాని గురించి మనం వేరే సందర్భం చెప్పుకోవచ్చు. ఉమ్, ఎందుకని ఇరాన్తో మాట్లాడలేదు? ఉమ్, సమాధానాలు చెప్పేవాళ్ళే. ఉమ్, కేంద్ర ప్రభుత్వం చెప్పరు, ఎవరు చెప్పరు. ఒకటి, ఇరాన్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం వచ్చినప్పుడు, అవును. దాడులు జరుగుతున్నప్పుడు ఉమ్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రప్పించడానికి నేను పుతిన్ తోనూ జెలెన్స్కీతోనూ మాట్లాడాను. ఉమ్, వాళ్ళిద్దరిని ఒప్పించి దాడుల్ని ఆపించాను ఉమ్. అని చెప్పారు. ఎస్, అప్పుడు మాట్లాడారు. మరి ఇప్పుడు అది ఎందుకని చేయరు? ఓకే, ఇరాన్తో ఎందుకు మాట్లాడారనేది మీ క్వశ్చన్. యా, ఒకటి. రెండోది, మూడు దేశాలు మిత్ర దేశాలు అయినప్పుడు అప్పుడు ఏం చెప్పారు? ఇంకోటి, యుద్ధాలకు తగినటువంటి సమయం కాదు ఇది అని ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా అప్పుడు స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు యుద్ధాలకు తగిన సమయం ఇది. ఇప్పుడు ఎందుకని నరేంద్ర మోడీ గారు మరి ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఓకే. ఎవరికేం మాట్లాడలేదు. యుద్ధాలకు తగినటువంటి సమయం కాదు, దాడులు మానుకోండి అని. మరి ట్రంప్ చూసి భయపడుతున్నారా, లేకపోతే ఏంటి సమస్య? అప్పుడు మాట్లాడారు, ఓకే మంచిది, అందరు శభాష్ అన్నారు, తటస్థం అన్నారు, ఓకే మంచిదే అన్నారు. మరి ఇప్పుడు అదే ప్రమాణాన్ని ఇప్పుడు ఎందుకు పాటించట్లేదు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు మనం బ్రిక్స్ దేశాలకి అధ్యక్ష స్థానంలో ఉన్నాం. 2026 సంవత్సరంలో ఎవరైతే మన ప్రధానిగా ఎవరైతే ఉంటారో, నరేంద్ర మోడీ గారు అయితే నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఇంకోళ్ళు అయితే ఇంకోళ్ళు, ఎవరైతే ఉంటారో మనకి రొటేషన్ లో వస్తుంది. ఇప్పుడు మనం బ్రిక్స్ దేశాలకి అధ్యక్ష స్థానంలో ఉన్నాం. ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు బ్రిక్స్ కూటమిలో భాగమైనటువంటి ఇరాన్ మీద దాడి చేస్తే దాంతో మాట్లాడడం, ఆ దాడి చేసినటువంటి వాళ్ళని ఖండించాం. ఏమిటిది? మనల్ని ఎవరైనా భవిష్యత్తులో ఇట్లాంటి అంతర్జాతీయ సంస్థలలో మనల్ని నాయకత్వ స్థానానికి ఎన్నుకుంటానికి ఒకటి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఇది. ఒకటి, సరే, ఖమేని అనేటువంటి వ్యక్తి, వివాదాస్పదమైన వ్యక్తి, అక్కడ జనాన్ని అణిచివేస్తున్నాడు. మన కాశ్మీరు ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకించాడు, మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు అని చెప్పేసి, అందుకని మేము దాన్ని సంతాపం తెలపలేదు, లేదా ఖండించలేదు అని చెప్తున్నారు. ఓకే, దాన్ని కూడా కొంతమేరకు ఆలోచిద్దాం. మరి వెనిజులా అధ్యక్షుడు మన దేశానికి మిత్రుడే కదా, మన దేశం కూడా వచ్చాడు, మనకి ఎంత చమురు కావాలంటే అంత చమురు విక్రయించాడు, మనకేం శత్రువు కాదు, మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు, ఏం చేయలేదు. మరి అతన్ని దుర్మార్గంగా కిడ్నాప్ చేస్తే, కిడ్నాప్ తప్పు అని ఎందుకు మాట్లాడలేకపోయాం? అలేని విధానమా ఇది? లొంగుబాట చేసింది ఎవడు? నీ మిత్రుడేగా. డొనాల్డ్ ట్రంప్ చేస్తే, డొనాల్డ్ ట్రంప్ నువ్వు తప్పు చేసావు, నేను అందుకే అన్నాను, తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే. ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం తప్పు, నువ్వు చేసిన పని తప్పు అని అంటే స్నేహం చెడిపోద్దా? లేకపోతే అమెరికా నుంచి మనకు వచ్చేటువంటి అన్ని ఆగిపోతాయా? అంటే ఇప్పుడు ఇరాన్తో మాట్లాడకపోవడం కూడా ఇది అంతా ట్రంప్ యొక్క ఆధీనంలో జరుగుతున్నటువంటి అంశమే అంటారు మీరు? అనుమానం ఎందుకు? ట్రంప్ కి ఎక్కడ కోపం వస్తుందో, ట్రంప్ కోపం వస్తే మనకి ఎక్కడ తడిచిపోతాయో అనేటువంటి భయం తప్ప మరొకటి లేదు. రెండోది, ఇప్పుడు గతంలో మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మీ తాట ఒలుస్తాను అని చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. అదే ట్రంప్ నిన్నగాక మొన్న ఏం చెప్పాడు? మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు మీరు 30 రోజుల పాటు రష్యా చమురుని కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఎవడండి వాడు? మరి ఏమన్నా వాడికి బానిసలవా, లేకపోతే వాడికి ఏమన్నా సామంతరాజులవా? వాడు స్టాండప్ అంటే స్టాండప్, సిట్ అవుట్ అంటే సిట్ అవుట్ ని కూర్చోబెట్టడానికి మనం ఏమన్నా వాడికి ఉందా? ఎందుకు ఖండించరు దాన్ని? 30 రోజుల పాటు మీరు కొనుక్కోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నారంటే వాడు పర్మిషన్ ఇస్తాడు మనకి, మనం నోరు మూసుకొని కూర్చుంటావా? అది కూడానట, ఆ ఆయిల్ కూడా రష్యా నుంచి కొత్తగా తీసుకునేటువంటి ఆయిల్ కాదు, రష్యా నుంచి ఆల్రెడీ నౌకల్లో బయలుదేరి సముద్రంలో మార్గ మధ్యంలో చిక్కుకుపోయింది. ఎందుకని?
డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఆంక్షల కారణంగా ఓకే. భారతదేశానికి లేదా మరొక దేశానికి కనుక వెళ్ళేట్లయితే ఆ నౌకల మీద పన్ను విధిస్తా అన్నాడు, లేకపోతే భారతదేశం మీద అయితే అపరాధ పన్ను విధిస్తానని చెప్పిన కనుక ఆగిపోయింది. ఆ ఆగిపోయినటువంటి సముద్రంలో నిలిచిపోయినటువంటి చమురును మాత్రమే కొనుగోలు చేయాలి. ఇది ఏంటిది? భారతదేశమా ఇది? ఒక గతంలో బ్రిటిష్ రాణి మన దేశ వ్యవహారాలని నిర్దేశించేది వాళ్ళ కాలంలో. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో ఈ విధమైనటువంటిది చేస్తున్నాడు. ఇంకొకటి రైసినా డైలాగ్స్ అని ఇప్పుడు ఢిల్లీలో ఒక ఉపన్యాస కార్యక్రమం సాగుతా ఉంది. ఆ ఉపన్యాస కార్యక్రమంలో అమెరికా ప్రతినిధి వచ్చి ఏం మాట్లాడాడు? మేము గతంలో చేసినటువంటి తప్పు మళ్ళా పునరావృతం చేయం. ఏమిటి వాడు గతంలో చేసిన తప్పు? చైనాని ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అంగీకరించి వాడు తప్పు చేశాడట. ఇప్పుడు అలాంటి తప్పు భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఇచ్చి మళ్ళా మేము అలాంటి తప్పు చేయమని చెప్పాడు. భారతదేశాన్ని మేము ఎదగనివ్వం, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాము అని చెప్పాడు. దాంతో పాటు వాడు చెప్పింది ఏమిటి? ఇంకోటి, వాణిజ్య ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగింది అని కూడా చెప్పాడు. మనందరికి తెలుసుంది, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద మేమేం పన్నులు వేయం, స్వేచ్ఛగా మీరు వచ్చేయండి, అమ్ముకోండి, దోచుకోండి, వెళ్ళిపోండి అని చెప్తున్నాం. మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి దాని మీద 18% పన్నులకి మనం అంగీకరించాం. సరే, అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి 18% కాదు, ఇప్పుడు 10% అంటున్నాడు, 15% అంటున్నాడు. రేపు మళ్ళా 18% కూడా కాదు, అది గతంలో అయిపోయింది, ఇంకా ఎక్కువ అని అన్నా కానీ మనం ఏం చేస్తాం ఏమిటనేటువంటిది మనకు తెలియదు. అంటే ఈ విధంగా ప్రతి అంశాన్ని మనల్ని కంట్రోల్ చేస్తూ మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్య ఏం రైట్ ఉందండి ఇరాన్ మీద దాడి చేయడానికి? డొనాల్డ్ ట్రంప్ కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి ఏముంది? ఏమంటున్నారు వాళ్ళు? ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉంటే అది ప్రపంచానికి ముప్పట. వాళ్ళు చెప్తా ఉంది. మరి నువ్వు మొట్టమొదటి ప్రపంచంలో అణ్వాయుధాన్ని తయారు చేసింది నువ్వు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అవసరం లేకపోయినా, అప్పటికే జపాన్ ఓడిపోయినా గానీ నువ్వు బాంబు తయారు చేసావు గనుక దాన్ని 2 నగరాల మీద 2 బాంబులు వేసి ప్రపంచాన్ని భయపెట్టడానికి చేసింది నువ్వు కదా. ఆ తర్వాత నీ బాంబుని చూసి మేము కూడా తయారు చేసుకోగలం అని చెప్పేసి భారత్, రష్యా, చైనా, లేదా ఫ్రాన్స్, బ్రిటన్, ఉత్తర కొరియా ఇవన్నీ కూడా తయారు చేసిన, చివరికి పాకిస్తాన్ కూడా తయారు చేసుకుంది కదా. మరి ఈ దేశాలన్నింటి నుంచి లేనటువంటి ముప్పు ఇజ్రాయెల్ దగ్గర బాంబు ఉంది కదా. మరి ఇరాన్ తయారు చేస్తే ఇజ్రాయెల్కి ముప్పు అని చెప్తున్నటువంటి పెద్ద మనిషి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బాంబు తోటి ఇరాన్కి ముప్పు ఉండదా? లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు ముప్పు ఉండదా? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటి మీద దాడి చేసింది ఎవరు? సిరియా మీద దాడి చేసింది ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్, జోర్డాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్, లెబనాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశాన్ని ఇజ్రాయెల్ వదిలిపెట్టింది? మరి అటువంటి దాని దగ్గర ఏమో బాంబు ఉండొచ్చట, అదేమో శాంతి కోసం ఉపయోగపడుతుందట. అదే ఇరాన్ దగ్గర ఉంటే బాంబు వేస్తారంట. ఉత్తర కొరియా దగ్గర కూడా ఉంది. ఉత్తర కొరియా మీద దాడి చేయమే. భారతదేశం దగ్గర కూడా ఉంది. భారతదేశం కూడా ఇందిరాగాంధీ హయాంలో ఒకసారి, మన వాజ్పేయి గారి హయాంలో ఒకసారి బాంబుల్ని ప్రయోగించాం, అణు పరీక్షలు జరిపాం మనం. జరిపినప్పుడు అమెరికా ఏం చేసింది? మన మీద ఆంక్షలు పెట్టి అనేక వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంది. మరి ఆనాడు మరి భారతదేశం దీనికి విరుద్ధంగా బాంబు తయారు చేసింది అని మన మీద ఏం దాడి చేయలేదు కదా. ఇవాళ ఇరాన్ మీద ఎందుకు? ఇరాన్ కూడా 1968 1968లోనే ఇరాన్ మేము అణుబాంబులు తయారు చేయమని చెప్పేసి ఎన్పిటి మీద ఒప్పందం మీద సంతకం చేసింది. ఆ సంతకం చేసినటువంటి దాన్ని ఇరాన్ వ్యవహారాల్లో నువ్వు పదే జోక్యం చేసుకొని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఆ ఇరాన్ ని రెచ్చగొట్టిన తర్వాత
మేము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే మేము కూడా మా రక్షణ కోసం, మా భద్రత కోసం మేము కూడా అణుబాంబు తయారు చేయక తప్పదు అని Okay. చెప్పేసి ఇరాన్ అణుబాంబు తయారీకి పూనుకుంది. Right. పూనుకున్న తర్వాత లేదు మీరు బాంబు తయారు చేయకూడదు, మీరు అణు ఒప్పందానికి కట్టుబడి ఉండండి, దానికి గాను మేము అంటే ఆంక్షలు ఎత్తేస్తాము, మీ మీద విధించిన ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పేసి చెప్పింది అమెరికా. ఆ మేరకు 2015లో ఒప్పందం చేసుకున్నది అమెరికా. రైట్. మరి 2015లో ఒప్పందం చేసుకున్నటువంటి అమెరికా ఇదే డొనాల్డ్ ట్రంప్ 2018కి వచ్చేసరికి ఆ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగాడు. రైట్. వైదొలిగిన తర్వాత ఇరాన్ ఏం చేయాలి? ఏం చేస్తుంది? మళ్ళా అణు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు అణు కార్యక్రమాన్ని ప్రారంభించామనేటువంటి పేరుతోటి ఈ దాడులు. ఎవరిచ్చాడండి వీడికి? అమెరికా వాడికి, ఇజ్రాయెల్ వాడికి అణు కార్యక్రమం మీద ఎవరైనా ఉంటే అంతర్జాతీయ అణు సంస్థలు ఉన్నాయి. సో దీనివల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ ఎవరు ఊహించట్లేదు. కానీ బట్ జరిగింది. అందుకని ఈ విధమైనటువంటిది చేసిన తర్వాత రైట్. నెక్స్ట్ మరి తప్పు ఒప్పులు అనేటువంటివి మరి ఒకటి ఈ ఖమేని హత్య చేసిన తర్వాత ఖండించడం లేకపోవడం అనేటువంటిది అది భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విచక్షణ వదిలేద్దాం. 3 రోజుల తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత మన విదేశాంగ శాఖ ప్రతినిధి వెళ్ళి మనం సంతాపం తెలియజేస్తున్నాం భారత్ తరఫున అని చెప్పేసి వస్తారు. ఈ లోపల బీజేపీ అనుబంధ సంఘాల వాళ్ళందరూ పెద్ద ఎత్తున వాట్సాప్ యూనివర్సిటీలో చేసిన ప్రచారం ఏంటి? ఎస్, మనం ఖమేనీకి సంతాపం తెలియకపోవడం ఎంత కరెక్టో చూడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాళ్ళందరూ తలలు వంచుకునే విధంగా మన ప్రభుత్వం వెళ్ళి అక్కడ సంతకం చేసి వచ్చింది సంతాపం తెలియదు. ఆ చేసేదేదో ముందే చేస్తే ఆ సంతాపం ఇబ్బంది ఏముంది? కేవలం సంతాపం తెలియటమేగా, ఒక వ్యక్తిగా కాదు, అక్కడ ఒక సుప్రీం లీడర్ గా అదే ఖమేని నాయకత్వంలో మన దేశ వ్యవహారాల్లో విధానాలను విమర్శించిన మాట వాస్తవం కాదంట. కానీ అదే ఖమేని మన దేశంలో కాశ్మీర్ విషయంలో, కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది అని ఐక్యరాజ్య సమితిలో అమెరికా వాడు మనల్ని దెబ్బతీయడానికి ఒక మానవ హక్కుల సంస్థ ద్వారా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టిస్తే అదే ఇరాన్, అదే ఖమేని నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది. ఎందుకు అడ్డుకుంది? మరి కాశ్మీర్ లో మానవ హక్కులు అనేటువంటిది ఎవరి మానవ హక్కులు అక్కడ మానవ హక్కులకి భంగం కలిగిందని ఎవరికి కలిగిందని చెప్పారు? నేను శ్రీవర్ధన్ గారు అనేకమైనటువంటి విషయాల్లో మనం ఇరాన్ తోటి నిన్నగాక మొన్న 2019కి ముందు వరకు ఇరాన్ మన మిత్ర దేశం, ఇరాన్ తో అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, ఇరాన్ చాబహార్ పోర్ట్ లో మనం పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ నిర్ణయం తీసుకొని పెట్టుబడులు పెట్టింది ఎవరండి? నరేంద్ర మోడీ గారే కదా. ఆకస్మికంగా ఖమేని శత్రువు ఎట్లయిపోయాడు, దుష్టుడు ఎట్లయిపోయాడు. సో అవకాశవాదం, అమెరికాకి లొంగుబాటు అడుగున ఈ యుద్ధ సమయంలో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంతర్జాతీయంగా భారత్ వైఖరిని లేదా అలీన దేశాలు కావచ్చు, లేదా అభావంతో ఉన్న దేశాలు కావచ్చు, పేద దేశాలు కావచ్చు, వర్తమాన దేశాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే కుక్కతో పట్టుకొని గోదావరిని ఈదినట్టే అనేటువంటి అభిప్రాయాన్ని ఇవాళ ప్రపంచంలో కలిగించారు. అమెరికాకి అనుకూలంగా ఉన్న కారణంగానే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మనకి దూరంగా జరిగాయి. డోక్లాం విషయంలో మన సైన్యాన్ని సాయం కోరినటువంటి భూటాను ఇప్పుడు ఏం చెప్తా ఉంది? మీరు మా వ్యవహారాల్లో ఏలు పెట్టద్దు, మేము చైనా వాళ్ళు మేము తేల్చుకుంటాం, మీరు రావద్దని చెప్పేసి నిర్మోహమాటంగా మన వాళ్ళు వెళ్తే డోర్ మూసేసింది, తలుపు మూసేసింది. మాల్దీవుల విషయంలో కూడా చూసాం కదా. అందుకని మనం అనుసరించేటువంటి వైఖరి మన ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి తప్ప అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే మన మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి శత్రులుగా మారే అవకాశం ఉంటుంది. రైట్. శ్రీవర్ధన్ గారు, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు.